ప్రతీకార రాజకీయాలు అంటూ ఆంధ్రప్రదేశ్లో పత్రికల్లో పుంకాను పుంకాను కథనాలతో ఎడిటోరియల్స్ రాసిన కొత్త పలుకులు రాసినటువంటి వాళ్ళు ఎవరు ఇప్పుడు రాయరు చూడండి. ఇప్పుడు బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి 9.5 ఏళ్ళైంది. ఏ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వంలో జరిగిన అవినీతి మీదనో అక్రమాల మీదనో కేసులు పెట్టేవన్నాయని అరెస్ట్ చేసిందా? సుదీర్ఘకాలం పాటు పరిపాలించింది వాళ్ళేగా. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కదా, వాళ్ళ మీద కానీ వీళ్ళ మీద కానీ ఏమైనా కేసులు పెట్టిందా? రన్నింగ్లో బండి సంజయ్ మీద కేసులు పెట్టడం, రేవంత్ రెడ్డి మీద కేసులు పెట్టడం, అవి కూడా జరిగినటువంటి యాక్టివిటీస్ మీద. కానీ అంతకుముందు ప్రభుత్వ పాలనల మీద కేసు ఏమైనా పెట్టిందా? లేదు కదా. అయితే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇప్పుడు ఆ ప్రతీకార రాజకీయం అంటారా? అనరు చూడండి మీరు, పత్రికలు ఎక్కడ రాయరు ప్రతీకారం అనేటు. కానీ మొట్టమొదటి దర్యాప్తు కేసీఆర్ మీద ఆదేశించారు. జగదీష్ రెడ్డి మీద ఆదేశించడం అంటే కేసీఆర్ ప్రభుత్వం మీద ఆదేశించడమే. ఏదైతే విద్యుత్ సంస్థల ఏర్పాటులో అవకతవకలు, యాదాద్రి పవర్ ప్లాంట్కి కావచ్చు, భద్రాద్రి పవర్ ప్లాంట్కి కావచ్చు, ఈ పవర్ ప్రొడక్షన్కి సంబంధించి ఛత్తీస్గఢ్లోతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందంలో అవకతవకలు జరిగినటువంటి వాటి మీదన దర్యాప్తుకి, జ్యుడిషియల్ దర్యాప్తుకి ఆదేశిస్తున్నాం అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తొలిసారి కేసీఆర్ దిగిపోయిన కేసీఆర్ సర్కారు మీదన వేసినటువంటి దర్యాప్తు.